పెడన నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి సేనాపతి గోపి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి సేనాపతి గోపి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పెడన నియోజకవర్గంలో గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రచారంలో ప్రజల వద్ద నుండి విశేష స్పందన వస్తుందని సేనాపతి గోపి తెలిపారు. ఈరోజు పర్యటనలో భాగంగా బంటిమిల్లి మండలానికి వస్తున్నాను. బంటిమిల్లి మండలం బీఆర్ కాలనీలో నేను పర్యటిస్తున్నాను. ప్రజలు అందు వెళ్ళి వాళ్ళకి సమస్యలు తెలుసుకుని వాళ్ళకి చేయగలిగే విషయాల గురించి మరీ కనుక్కుంటున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ యొక్క సమస్యలు, నీరు సమస్యలు, అలాగనే డ్రైనేజీ సమస్యలు అధికంగా ఉన్నాయి. మాకు ఈ సమస్యను పరిష్కరిస్తే మీ అందరూ మీరు నిలబడతామని ప్రజలందరూ కూడా సపోర్ట్గా మాకు మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. కొద్దిగా వాళ్ళకంటూ నేను ఈ పని చేసి పెడతానని వాళ్ళకు కూడా భరోసా ఇచ్చి నేను ప్రజా సమస్యాకరణ భాగంగా ముందుకెళ్ళడం అనేది సాగుతుంది. ఒక అభివృద్ధి నా ధ్యేయంగా, నా లక్ష్యంగాను ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క సమస్యలను, ప్రతి సమస్యలను నేను దగ్గరుండి పరిష్కరించే విధంగా నా వంతు ప్రయత్నంగా నేను వాళ్ళకు భరోసించడం అనేది జరుగుతుంది. ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారని అన్ని వివరంగా చెప్తున్నారు. నీరు సమస్య, తాగునీటి సమస్య, రైతుల సమస్యలు, అలాగనే జీవనాభివృద్ధి సమస్యలు, అలాగనే డ్రైనేజీ సమస్యలు, ఇవన్నిటితో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నీ మనం సత్వరం పరిష్కరించగలమని వాళ్ళకి భరోసా ఇస్తూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా తమ వేసే ఓటుని చాలా చాకచక్యంగా విజ్ఞానంతో ఆలోచించి వేసే విధంగా, నిర్ణయం తీసుకునే విధంగా ప్రజలందరూ కూడా ముందుకు చూస్తడం జరుగుతుంది. ప్రజల్లో మార్పు అనేది అధికంగా ఉంది. మార్పు కోసం ప్రజలందరూ కూడా ప్రయత్నం చేయడానికి ముందు చూపడం అనేది జరుగుతుంది. ప్రజలు మార్పు కోసమే వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఓటుని కూడా చాలా చాకచక్యంగా, విజ్ఞానవంతంగా ఆలోచిస్తూ వినియోగించుకునే విధంగా ఉంది. ఎక్కువగా కానీ కొత్తదనంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఇచ్చేటువంటి నవరత్నాలు కానీ, సూపర్ 6 అనే విధానాల మీద కానీ ఏ రకమైనటువంటి వాళ్ళకి అపోహ అనేది లేదు. వాళ్ళకి కేవలం మంచి చేసే వ్యక్తులే కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఆస్వాదించడానికి సందిగ్ధంగా ఉన్నారు. వాళ్ళు వేసే ప్రతి ఓటు కూడా ఇచ్చేటువంటి పథకాలకి, విధానాలకి కాకుండా మంచిగా అభివృద్ధి పాలన నడిపే వ్యక్తులనే వాళ్ళు ఎంచుకోవాలని నిర్ణయించుకుంటున్నట్టుగా నేను ఈ ప్రజా పర్యటనలో సేకరించిన విషయంగా నేను భావిస్తున్నాను. ప్రజల యొక్క పట్టం కట్టే విధానం సామాన్య వ్యక్తికే అన్నట్టుగా ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రజలు బాగోగులు కోరుకుంటారో వాళ్ళకే మద్దతు ఇచ్చే విధంగా ఉన్నారో తప్పితే ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి పథకాలకి, వాళ్ళకి విధానాలకి ఏ రకంగా లోనయ్యే విధంగా లేరు. వాళ్ళకి ఖచ్చితంగా మార్పును అనేది కోరుకుంటున్నారు. మార్పు కోసం వాళ్ళ ఓటుని వినియోగించుకుని వాళ్ళ అభివృద్ధి పరంలో నడుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వతంత్ర అభ్యర్థులు నాకు ఒక అవకాశం వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారని నేను అనుకుంటున్నాను. అంతా వాళ్ళ విజ్ఞానంతో కూడుకున్నటువంటి విషయం. అభ్యర్థిగా నాకు ఒక అవకాశం ఇస్తే ప్రజా లక్ష్యంగానే నేను పనిచేసి ప్రజల అభివృద్ధి కొరకే పాటుపడే విధంగా నేను నా నిర్ణయాలు నిరంతరం వాళ్ళు విన్నందు ఉండి వాళ్ళకు మంచిగా ఒక మంచి పాలకుడుగా నేను వాళ్ళ వెనకాలే ఉండి వాళ్ళ పరిపాలన చేయగలనన్న ఉద్దేశంతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదువుకున్న వాడిగా వాళ్ళు ఎందుకు వచ్చానో వాళ్ళ నిర్ణయం, నేను ఏ నిర్ణయమైనా సరే నేను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి, భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.